మనకు లోక్సభ రాజ్యసభ అని 2 హౌసెస్ ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా. దీన్ని బైకెమరలిజం అంటారు. ఈ బైకెమరలిజం ఎలా వచ్చింది, బైకెమరలిజం అనే వర్డ్ ఎలా వచ్చిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం అంటే 13th to 14th సెంచరీలో ఇంగ్లాండ్లో రిచ్ పీపుల్స్, కింగ్స్, కామన్ పీపుల్ వీళ్ళంతా కలిసి డెసిషన్ మేకింగ్ లాస్ ని క్రియేట్ చేసేవాళ్ళు. ఇదంతా ఒక రూమ్ లోనే జరిగేది. దీనివల్ల రిచ్ లార్డ్స్, కింగ్స్ వీళ్ళు ఏదైతే రూల్స్ క్రియేట్ చేస్తారో ఇది కామన్ పీపుల్ కి నచ్చేది కాదు. సో ప్రతి టైం వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది జరుగుతూనే ఉంటది. దీనికి సొల్యూషన్ గా ఒక విజనరీ అడ్వైజర్ ఏం చేసినాడంటే, ఆ అడ్వైజర్ ఒక సొల్యూషన్ ఇచ్చాడు. అదేంటంటే ఒక్క రూమ్ లో అందరూ వద్దు, 2 రూమ్స్ గా డివైడ్ చేద్దాం. కొంతమంది దీంట్లో, కొంతమంది దాంట్లో. కామనర్స్ ఒక సైడ్, రిచ్ లార్డ్స్ అండ్ కింగ్స్ ఒక సైడ్ చేద్దాం. దీన్నే బైకెమరలిజం అంటారు. సో లాటిన్ వర్డ్ లో కెమెరా అంటే రూమ్ లేదా చాంబర్ అని అర్థం. బై అంటే 2, బైకెమరలిజం అంటే 2 రూమ్స్ అని అర్థం. దీన్ని ఇండియా ఇంగ్లాండ్ నుంచి January 26, 1915 అఫీషియల్ గా అడాప్ట్ చేసుకుంది. దీన్ని ఆర్టికల్ 79 లో మెన్షన్ చేసి ఉంటారు. సో అర్థమైంది కదా బైకెమరలిజం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది, దీని హిస్టరీ అంతా. సో నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ సాహిత్ సైనింగ్ ఆఫ్.